Hi guys, we watched this Malayalam movie called Avihitam streaming on జియో హాట్స్టార్. సో మూవింగ్ స్టార్టింగ్ ఓపెన్ చేస్తే ఒక క్యారెక్టర్ రాత్రిపూట పొలం మధ్యలో హీ సీస్ వినోద్ వన్ క్యారెక్టర్, అండ్ ఇంకొక క్యారెక్టర్ అయితే ఎవరో తెలియదు, సమ్ లేడీ అని చూస్తాడు. అండ్ ఆ లేడీ making out. దే ఆర్ మేకింగ్ అవుట్. అండ్ ఆ లేడీ కూడా వీళ్ళు షిలౌట్లో చూసి ఆ లేడీకి తిను అని అనుకుంటుందని అనుకుంటారు. అండ్ దట్ ఈస్ ద ఇనీషియల్ ప్లాట్. సో నెక్స్ట్ డే వెళ్ళి వీళ్ళ బాస్కి చెప్తారు, వీళ్ళ ఫ్రెండ్కి చెప్తారు, టైలర్ అని అతను. సో ప్రూఫ్ ఏంటి అంటే నెక్స్ట్ డే కూడా వీళ్ళు అక్కడికే వెళ్తారు. చూడు 9 o'clockకి లైట్ ఆఫ్ అయిపోతుంది, చూడు ఇంకో 20 secondsలో వస్తారు. సేమ్ సెట్ ఆఫ్ ఈవెంట్స్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట త్రూ అవుట్ ది మూవీ. ఒక సీరియల్ అవుతుంది, ఆ తర్వాత లైట్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఒక రూమ్లో లైట్ ఆన్ అవుతుంది. అప్పుడేమో అమ్మాయి ఇంటి నుంచి బయటకు వస్తుంది, తన లవర్ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు వాడు గోడ దూకొస్తాడు. సో దెన్ దే స్టార్ట్ కిస్సింగ్ అండ్ మేకింగ్ అవుట్. అండ్ దెన్ దే గో ఇంటు ది వాష్రూమ్ అదనమాట. అది పాపం వీళ్ళు ఫస్ట్ బనానా చెట్టు కింద చూస్తారు, తర్వాత పపాయ చెట్టు కింద చూస్తారు, ఆ తర్వాత ఇంకో చెట్టు. ఇది అయ్యాక వీళ్ళు అనుకోవడం ఆ అమ్మాయి వీళ్ళ ఒక ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనుకుంటారు. అండ్ నెమ్మదిగా అది వాళ్ళకి చెప్పాలి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా చెప్పకుండా ఫీల్ అవుతారని వాళ్ళ తమ్ముడికి చెప్పారు, రాజేంద్ర అని, మురళి. సో మురళికి చెప్తారు. అండ్ అగైన్ మురళి అండ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు నలుగురు వచ్చి మళ్ళీ చూద్దాం అనుకుంటారు, కానీ ఆ రోజు వినోద్ దూకడు. సో ఇక్కడి నుంచి అసలు వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాము అనేది వీళ్ళ కాన్సెప్ట్. సో స్టార్టింగ్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా చాలా లాగ్ అనిపించింది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి బాగుంది, లైక్ కామెడీ కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. వేర్ ఆ ప్లాట్ ఒకటి చూపిస్తారు మనకి విజయ్ మూవీలో మ్యాప్ వేసి నువ్వు ఇక్కడ అని. సో మనకి స్టార్టింగ్ నుంచి కొంచెం తెలుస్తుంది అది యాక్చువల్గా వాళ్ళ వైఫ్ కాదు అని. బట్ ఎవరు ఎవరు అని అనుకుంటూ ఉంటాము, అది ఎవరు అని తెలుసుకోవాలంటే యూ షుడ్ వాచ్ దిస్ సో ఫైనల్ చాలా క్యూరియాసిటీ అన్నమాట. సో ఫైనల్గా వాళ్ళు లాక్ చేసి ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ దెన్ రియలైజెస్ అసలు ఏంటి నువ్వు ఎవరు తను ఎందుకు అలా చేస్తుంది, దానికి రీజన్ ఏంటి. సో అండ్ ఈవెన్ వీడు అసలు వాళ్ళ వైఫ్ గురించి తెలియకుండా కూడా అనుమానించడం జరుగుతుంది. సో అది కూడా లాస్ట్లో మనకు చూపిస్తాడు. అలా జరిగిందన్నమాట. సో ఇట్స్ ఏ బ్లాక్ డార్క్ హ్యూమర్ అని చెప్పచ్చు, కొంచెం టైం వేస్ట్ కూడా అని చెప్పచ్చు. స్లో పేస్ మూవీ ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఫర్ ది ఆర్ట్ ఆఫ్ అగైన్ అందరు మలయాళం అండ్ ఇది కూడా కొత్త కాన్సెప్ట్. అంటే మూవీ లవర్స్ అయ్యుండి ఆర్ట్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, అంతేకాని ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఒక లాగుంది, కానీ తర్వాత నుంచి మనకి ఎక్కడ బోర్ కొట్టలేదు. సో లాస్ట్ వరకు మనకి ఈవెన్ ఎవరు ఎవరు అని తెలుసుకోవడం కోసం కూడా మనం చూస్తాము. మీకు ఏమైనా అవార్డు వచ్చిందో తెలుసుకున్నందుకు.